హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చామదుంపల పులుసు. ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతిలో చేశారంటే పులుసు చిక్కగా జిగురు లేకుండా చాలా రుచిగా వస్తుంది. దానికోసం ముందుగా చామదుంపలు ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి చామదుంపలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు చామదుంపల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో కొద్దిగా తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేగాలి. అప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లంతా కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసం పోసుకోవాలి. దీన్నంతా బాగా మరిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చామదుంపలు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టి. ఈ పులుసు కొద్దిగా చిక్కబడ్డాక 1 చెంచా నువ్వుల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 చెంచా సాంబార్ పొడి వేసుకోవాలి, అదే చారు పొడి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. పులుసులో సాంబార్ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చారు పొడి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, కావాల్సిన వాళ్ళు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.